వైఎస్ఆర్ ఆ పేరు వినగానే అందరికీ కూడా ఒక ప్రేమ, ఒక ఆప్యాయతతో కూడిన ఒక పరిపాలనా విధానం గుర్తొస్తుంది. ఎందుకంటే పరిపాలనకి ఈరోజు మానవత్వాన్ని అద్ది ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు. అందుకే ఈరోజు ఆయన చనిపోయి 14 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా కూడా ఎవరు ఆయన్ని మర్చిపోలేరు, భవిష్యత్తులో కూడా మర్చిపోరు అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన ఇంటి వద్దకే అన్నీ కూడా తీసుకొచ్చి అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు, అభిమానిస్తారు. వారికి ఏదైనా అయితే అది తమకైనట్టుగా తల్లడిల్లిపోతారు. కాబట్టే ఆ కుటుంబం అంటే అందరికీ కూడా మక్కువ. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తన పాదయాత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారో, ప్రజల కష్టాల్ని, రైతుల కష్టాల్ని, ముఖ్యంగా పేదవాడి కష్టాన్ని దగ్గర నుంచి చూసి అవన్నీ దూరం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో, సంక్షేమ పథకాలతో మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈరోజు నిలిచిపోయారు. ఈరోజు హాస్పిటల్లో మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా. సో 108 ఎంతోమందికి ప్రాణదానం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంతోమంది కుటుంబాల్ని ఈరోజు నిలబెట్టిన ఘనత వైఎస్ఆర్ గారికే దక్కింది. అలాగే రైతన్న వాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మారు. కాబట్టే రైతులకి అడిగింది కూడా చేయటం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్, ఆయన ఒక లెజెండ్. సో రాజశేఖర్ రెడ్డి గారు మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా తల్లడిల్లిపోయాం. రాజన్న రాజ్యం లేకుండా ఎలా బ్రతకాలి, రాజన్న లేకుండా మనం ఎలా ముందుకు సాగాలి అని ఎంతోమంది భయభ్రాంతులకి, అలాగే బాధ తప్త హృదయంతో చాలామంది ప్రాణాలు కూడా విడవటం మనం అందరం కూడా చూసాం. కానీ ఆశా కిరణంలాగా ఆయన కొడుకు పులివెందుల పులిబిడ్డ, రాజన్న ముద్దుబిడ్డ జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి పాలన ఎలా ఉంటుంది, రాజన్న పాలన ఎలా ఉంటుందో మరి మనందరికీ కూడా చూపించడం జరిగింది. కానీ మొన్న ఎలక్షన్స్లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా మనం ఓడినా గెలిచినా అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మనం ఎప్పుడూ ప్రజల పక్షానే, రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగనన్న, ఈ 5 సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకురావడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరుకుంటున్నా. రాజన్న పాలన మళ్ళీ రావాలి, రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజల మొహాల్లో చిరునవ్వు రావాలి, వాళ్ళ కష్టాలు దూరం అయ్యే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలకి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఆర్కే రోజాని నేను రోజమ్మ అన్న సందర్భాలు ఉన్నాయి, రోజా మేడం అన్నాను. నేను చాలా సందర్భాల్లో పొగిడాను. ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి, మా షోకాడి నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం. నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి, తిట్టాలనే పద్ధతి కాదు. ఆవిడ తప్పు చేసింది కాబట్టి చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చితక ఆర్టిస్టులు. నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండా, ఈరోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది, టీం లీడర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది, నా పని నేను చేశాను. ఎక్కడేమో ఆవిడ స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాను, నేను పొగడాలా, వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు. నేనేమో రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేమో ఊరికే స్కిట్లు చేయలే. ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్న ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు, ఎవరి పని వాడిది, ఆడితే ఒక వ్యాపారం. వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో, ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టారు, వాళ్ళు బతికారు. నేను ఎవరైనా వాడు చెప్తున్నా, ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడని సంతోషపెట్టి, సంతోషం అమ్మా
ఒక ఆడపిల్ల ఉండి, ఒక హీరోయిన్ ఉండి, నా కొలీగ్ ఉండి, నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని ఆయన చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి సిగ్గు లేదా? అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా? నాగబాబు గారిని పట్టుకొని తిట్టలేదా? ఏ రోజు తిట్టలేదా? అదే రోజా, ఆర్కే రోజా చిరంజీవి గారు ఎన్ని సినిమాలు హీరోయిన్గా చేయలేదు? ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేస్తుంటారు, ఎన్నిసార్లు వాళ్ళు సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు, ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటారు. బాలయ్యబాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు? బాలయ్యబాబు గారు ఎన్ని సినిమాలు చేయలేదు? ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి. వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టావు? నువ్వన్నా పాపం చేసావు, ఏ పుణ్యము చేయలే. 3,000 కోట్ల రూపాయలు నగిరి ప్రజల మీద సంపాదించావు. కాబట్టి నేను ప్రశ్నించా. నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు. ఎవరిని తిట్టకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు జడ్జి చేసినంత మాత్రానో, నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు నాయకుల్ని తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నగిరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా? నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోంచేసాం కదా, ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులు కూలిపోతాయి. ఏమంటే ఈరోజు జబర్దస్త్లో కానీ, ఈరోజు ఉన్న 175 మంది శాసనసభ్యులు కానీ, 25 మంది క్యాబినెట్ 25 మంది ఎంపీలు కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి పుట్టొచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి, వాళ్ళు ఉద్యమం కావచ్చు, వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు, తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు. అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యత్యాసం లేదు. నాకు అనిపించింది, నా బాడీలో అది ఉంది, నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించానంతే. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను. క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను. నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను. టీడీపీలోనే సార్, టీటీడీ పోస్టులకి నేను అర్హునున్నోడినే. నాకు అర్హత ఉందా? లేకపోతే మనం ఏదో 10 మైకులు పెట్టుకొని మాట్లాడేంత మాత్రం అర్హత అని నేను అనుకోను. మనకి ఒక సామాన్యుడిగా ఈ రోజుకి ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా, నేను వేసుకున్నా, నేను మాట్లాడుతూ ఉన్నా, నేను స్వచ్ఛందంగా చేస్తున్నా. నేను మామూలుగా వెళ్ళానన్న, నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు, ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు. నేను వెళ్ళి కలిసే పద్ధతి అమ్మా. పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మా, ఇదిగో ఇలానే ప్రతి వారం ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, అందరినీ పిలుస్తాను. ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను అంతే. ఏమో నాకేం చెప్పలేదు, నిన్న కూడా కలిసా. అవును చేశాడు. వస్తే చాలా మంచిది, ఎందుకంటే పాపం చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. అలాంటి వాళ్ళకి వస్తే ఆది అని అనింది. ఆలీ గారితో నాకు సంబంధం లేదు. ఆది అయ్యా అలీ గారు ఆయన వెళ్ళిపోయారండి. అలీ గారు వెళ్ళిపోయారు. ఓసారి గారి గురించి వదిలేండి. నేను అన్నాను, నేను మాట్లాడాను అతను అనే. అవును ఎవరు ఖచ్చితంగా పెడతా. ఎవరు చేస్తాడు? ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా పోసాన గారు రిజైన్ చేయలేదన్నారు, చేయకుండా ఇంట్లో పెట్టుకుంటాడండి దాన్ని. ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటికి రాలా. బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడించారో మేము తెలుసుకుంటాం, మేము నేర్చుకుంటాం అని కూడా లేదు. అమ్మా బైరెడ్డి ఇప్పుడు శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు, మంచి పాయింట్. అర్థమైంది. ఆవిడ తపన, ఆవిడ తాపత్రం నాకు తెలిసింది. ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు, పొరకలు వేస్తున్నటువంటి వయసు, ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయసు. కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఒకసారి ప్రపోజ్ చేయి, వెళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళు.
బయటకు వచ్చేస్తే పట్టేసుకున్నారు కదా, పట్టేసుకుంటారు భయం కదా. అతను కూడా పట్టేసుకుంటారు. అతనికి ఏముంది ఇప్పుడు, ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెళ్ళి బయటిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏమ్మా ఏంది పరిస్థితి ఏంది అనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి. అందరికీ వచ్చారు, అందరికీ సంతోషం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.